హలో ఆల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు మమ్మల్ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే నా పేరు సింధు అండ్ నా హస్బెండ్ పేరు భార్గవ్. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే చాలా చాలా థాంక్స్. ఇంకా మా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్ దెమ్ ఔట్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా ఇది నా బర్త్‌డే వ్లాగ్. ఈ వ్లాగ్‌లో సైలెంట్ డే రోజున బర్త్‌డేని జస్ట్ రూమ్‌లోనే ఉండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీరు చూస్తారు. ప్రెజెంట్ మేము ఓగో సెలబ్రేషన్స్ చూసి కంటిన్యూయస్‌గా 5 అవర్స్ నుంచుని చాలా అలసిపోయి హోటల్‌కి రిటర్న్ అయ్యాము. రూమ్‌కొచ్చేసరికి బబ్లు నాకొక చిన్న సర్ప్రైజ్ అరేంజ్ చేశాడు. అదేంటనేది ఇప్పుడు మీరు చూసేయండి. హ్యాపీ బర్త్డే. ఎంత బాగా చేశారు వీళ్ళు, చేయడానికి ఇవ్వచ్చు కదా. ఇంకా టైం ఉందిరా. హ్యాపీ బర్త్డే సింధు కోసం వెయిటింగ్. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిద్ర మొహాలతో ఉన్నాము, ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఓకే, ఈరోజు నా బర్త్డే. నాకు ఆల్రెడీ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న నైట్ స్టోరీ పెట్టుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో, తన సింగిల్ ఫోటో పెట్టుకున్నాడు. నేనే అన్నాను అనమాట, నువ్వు ఎందుకు బాలి వచ్చావు, అసలు ఎక్కడ బాలి అనే కాదు, ఎక్కడికి వెళ్ళా నువ్వు ఎందుకు ఏం పెట్టుకోవట్లేదు అని చెప్పేసి అడిగా. ఇది వరకు చాలా బాగా పెట్టుకున్నాడు పెళ్ళికొని, మరి ఇప్పుడు ఏమైందో ఏమో కానీ. అడిగితే నిన్న నైట్ ఒక ఫోటో పెట్టుకున్నాడు అనమాట. ఆ ఫోటోని ఏ సాంగ్ పెట్టాలి, ఏం పెట్టాలి, ఏ మ్యూజిక్ పెట్టాలని చెప్పి దానికి ఒక పెద్ద డిస్కషనే అయ్యింది. ఆ డిస్కషన్లో 12 అయిపోయింది, కానీ బబ్లు మర్చిపోయాడు. నేను అనుకుంటున్నా వీడు గుర్తు చేయకుండా తిడదామా, అసలు నీకు నా బర్త్డే గుర్తులేదని చెప్పేసి తిట్టేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ మళ్ళీ ఎందుకో మళ్ళీ జాలేసి 12 అయ్యాక నేనే బబ్లు 12 అయిపోయింది నాకు విషయం అలా డిస్ట్రాక్ట్ చేసింది. నేను 11:58కి గుర్తుంది నాకు. ఈ లోపు ఇన్స్టాగ్రామ్ స్టోరీ సాంగ్ అంటే అది చూస్తున్నాను. ఈ లోపు 12 అయిపోయింది. నేను డిస్ట్రాక్ట్ చేశానంట. ఎస్. నైస్. హ్యాపీ బర్త్డే టు మీ. బర్త్డే సింధు. థ్యాంక్ యూ. ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్లోను, వాట్సాప్లోను, యూట్యూబ్ కామెంట్స్లోను చాలామంది విష్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో కింద విష్ చేసే వాళ్ళకు కూడా ముందుగానే థ్యాంక్స్. ఎవరు విష్ చేయకపోయినా థ్యాంక్స్. మీ మనసులో అన్న అనుకుంటారు కదా. అది ఇప్పుడైతే ఇక్కడ ఫుడ్ చాలా చండాలంగా ప్రతి దాంట్లో వీళ్ళు ఏదో సమ్ ఇండోనేషియన్ సాస్ ఏదో యాడ్ చేస్తున్నారు. అది డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది మొత్తం. కొంచెం స్వీట్. అసలు చాలా బాగుంది, ట్రిప్ అంతా చాలా బాగుంది, ప్లేస్ చాలా బాగుంది, నేచర్ చాలా బాగుంది. మీకు ఒక టిప్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మీతో వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక 5 మ్యాగీ ప్యాకెట్స్ అయినా తెచ్చుకోండి. అట్లీస్ట్ మ్యాగీ ప్యాకెట్స్ కాకపోయినా మ్యాగీ మసాలా అయినా తెచ్చుకోండి. అట్లా ఎందుకంటే నూడిల్స్ ఇక్కడ సపరేట్గా ఉంటాయి, దాంట్లో మీరు మ్యాగీ మసాలా కలుపుకుని తినేచ్చు. నాలాగా మీరు రైస్ తినకుండా ఉండలేరు అనే క్యాండిడేట్స్ అయితే మీతో పాటు ఏదైనా ఆవకాయ పచ్చడి ఇంత ప్యాకెట్లో, కరివేపాకు పొడి, ఇంకా ఇంకా చాలా పొడులు ఉంటాయి కదా మనకి, మునగాకు పొడి, ఇలాంటివి. పెరుగు కూడా దొరకదు గైస్, సో అర్థం చేసుకోండి. అన్నం లేకుండా నేను బ్రతకలేను అనేవాళ్ళు ఆవకాయ, మాగాయ, ఉసిరికాయ, అన్ని కాయలు అవసరం లేదు, ఒక్క కాయ చాలు గైస్. రోజు అయితే తింటే మెంటలెక్కిపోద్ది. రైస్ అయితే మంచిగా దొరుకుద్ది, పెరుగు అయితే దొరకదు. యోగర్ట్ దొరుకుద్ది, ఇంకా అందరూ మేనేజ్ చేయడం అంతే. అది కూడా ఒక రకంగా ఉంటుంది. నిన్న ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళు వేరేగా ఇస్తే రైస్, నేను దాన్ని దోశలో నంచుకునే సాంబార్ ఇస్తే ఆ రైస్లో సాంబార్ కూడా కాదు, అది నీళ్ళే. సాంబార్ అసలు కాదు, నీళ్ళలో వెజిటేబుల్స్ అన్నీ వేసి మనం ఉగాది పచ్చడి కలుపుతాం కదా, అలా చేసారు. అండ్ ఈరోజు ఉగాది కూడా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈరోజు బాలినీస్ న్యూ ఇయర్ కూడా.
హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈరోజు దురంధర్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది అనుకుంటా కదా, ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, ఆకలేస్తుంది, ఇంకా తిందాము. బ్రేక్ఫాస్ట్. ఈరోజు ఇది నా బర్త్డే వ్లాగ్. ఈ సైలెంట్ డే రోజు నేను ఎంత సైలెంట్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అన్నది నా ఈ బర్త్డే వ్లాగ్ అన్నమాట. చూశారు కదా నైట్ బబ్లు ఎలా డెకరేట్ చేయించాడో. యాక్చువల్గా అయితే బర్త్డే డెకరేషన్ చేద్దాం అనుకున్నాడంట. బట్ నేను విల్లా టూర్లో చెప్పాను కదా ఆల్రెడీ, 18th నైట్ నుండి 20th మార్నింగ్ వరకు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేయరని చెప్పి. సో డెకరేషన్ చేసేవాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారంట. ఓన్లీ ఈ టవల్స్ డెకరేషన్ ఒక్కటే ప్రొవైడ్ చేయగలమని చెప్పేసి అంటే, ఓకే, ఇంకే డెకరేషన్ లేకపోతే ఎలా అని చెప్పి ఇంక బబ్లు ఓకే అని అన్నాడంట. నేనేమనుకున్నా అంటే రూమ్ సర్వీస్ చేసాకే ఇలా అరేంజ్ చేసి వెళ్తారేమో అని అనుకున్నా. అందుకే నేను బబ్లుని అడిగా, నువ్వు చేయించావా? నువ్వు చేయించావా? అని చెప్పి. సో అది అయిపోయిన వెంటనే మేము దగ్గరలో ఉన్న ఒక ఇండోమార్ట్‌కి వెళ్ళాం. వాటర్ బాటిల్స్, స్నాక్స్ అండ్ ఇంకొన్ని ఐటెమ్స్ అన్నీ కొనుక్కొని తెచ్చుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే అసలు బయటికే వెళ్ళకూడదు కాబట్టి. సో కొంచెం కంగారుగా వెళ్ళి అవన్నీ తెచ్చుకున్నాం. అసలు ఎందుకు సైలెంట్ డే? ఎందుకు బయటికి వెళ్ళకూడదు? అసలు ఓగో ఫెస్టివల్ ఏంటి? అని కొత్తగా చూసేవాళ్ళకి చాలా డౌట్స్ రావచ్చు. నేను ఆల్రెడీ బాలి షట్ డౌన్ అనే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తా, చూసేయండి. హాయ్ గాయ్స్, చూసారు కదా పూల్. నాకు ఆ పూలు అందట్లేదు గాయ్స్. పూల్లో దిగడం చూసారు కదా, నాకు అస్సలు కాళ్ళకి పూలు అందట్లేదు. మేబీ ఒక 20 సెంటీమీటర్స్ అంటే ఒక 30 సెంటీమీటర్స్ వాటర్ తీయించేయాలి. ఒక 30 సెంటీమీటర్స్ వాటర్ తీయించేయాలి నా హైట్కి అందాలంటే. ఇప్పుడైతే స్నానం చేసి మళ్ళా రెడీ అయ్యా. బర్త్డే డ్రెస్ కూడా ఇంకా వేసుకోలేదు గైస్. మరి రూమ్లో ఏముంటామని చెప్పి నిన్న చూపించాం కదా, మాకు చాలా టోకెన్స్ ఇచ్చారు అని చెప్పి వాటిని యూస్ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు బాలినీస్ మసాజ్ ఫర్ బాడీ, ఫర్ ఫేస్, ఏదో ఒక ఫేషియల్, మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్. నా బర్త్డే బేసికల్లీ మొత్తం ఒక సెల్ఫ్ హీలింగ్ అండ్ సెల్ఫ్ కేర్ డేలా మారిపోతుంది. సో లెట్స్ గో. అండ్ బబ్లు కూడా బాలినీస్ మసాజ్. బబ్లు నువ్వు చేయించుకునేది? బబ్లు బాలినీస్ మసాజ్. నేనైతే ఆ 3. ఇప్పుడు మొత్తం అవన్నీ అవ్వాలంటే 4 hours పడుతుంది. ఇప్పుడు టైం 1 అయింది. మేబీ నేను మళ్ళీ వచ్చేసరికి 5 అవుద్ది. అప్పుడు మళ్ళీ స్నానం చేసి డ్రెస్ వేసుకుంటాను. అప్పుడు కేక్ కటింగ్ చేసుకుంటా. వీడియోలో చెప్పినట్టు మాకు రూమ్లోనే ఉండి బోర్ కొట్టి కొన్ని సర్వీసెస్ బుక్ చేసుకున్నాం. బట్ ఆ సర్వీసెస్లో కూడా కొన్ని ఆ రోజు అవైలబుల్గా లేవు. ఈ బర్త్డే నుండి నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది ఏంటంటే, ముందు నేను అనుకున్నా అసలు బయటికి వెళ్ళకూడదు అంటారేంటి, ఫుడ్ దొరకదు అంటారేంటి, అసలు బాలి వచ్చిందే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి కదా, అసలు ఈ సైలెంట్ డే ఏంటి అని ఇవన్నీ విని చాలా ఫీల్ అయ్యా. కానీ ఆ సైలెంట్ సెలబ్రేషన్ అంతా అయిపోయాక నాకు ఒక్కటే అనిపించింది, ఎక్కడెక్కడికో వెళ్ళాలి, గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉండాలి అని ఇవేం అవసరం లేదు. నిజంగా నాకు నచ్చిన పర్సన్ నాతో ఉండి వితౌట్ ఎనీ స్క్రీన్ టైం ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసి చాలా కవర్లు చెప్పుకోవడమే కదా కావాలి. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది నా బర్త్డే అంతా. నాకైతే ఈ డే అసలు నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. చాలా చాలా స్పెషల్ డేలా మారిపోయింది. లాస్ట్‌కి నేను చెప్పేది ఒకటే, లైఫ్‌లో కరెక్ట్ పర్సన్ ఉంటే చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా స్పెషల్ అయిపోతాయని నాకు ఇంకా స్ట్రాంగ్ బిలీఫ్ వచ్చింది. ఈ సైలెంట్ డే వల్ల నాకు ఇదైతే తెలిసింది. ఆ సైలెంట్ డే లేకపోతే బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి ఛాన్సే రాకపోయేదేమో. మీరు నాతో అగ్రీ అవుతారో లేదో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ లైఫ్‌లో మర్చిపోలేని ఒక స్పెషల్ డే ఏంటో కూడా కింద నాతో షేర్ చేసుకోండి. ఇలా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్. Our hearts beat to the city streets. We began to feel the fire.
We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it has just begun as she puts her hand in mine.